జిహాద్ అంటున్నారు. ఇంకొక విధర్మం వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము మతాలను మారుస్తాం, మిగతా మతాలు లేకుండా మా మతంలోకి తీసుకుందాం అనే వాళ్ళు ఉన్నారు. కానీ మన ధర్మం లాగా, మన సనాతన ధర్మం లాగా ప్రతి జీవి సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలని మిగతా ధర్మాలు కోరుకోవాలి. కాబట్టి అలా ఇంత సుఖమైనటువంటి, శాంతమైనటువంటి ధర్మం కాబట్టి తర్వాత 1000 సంవత్సరాలు ఒక విధర్మము, 200 సంవత్సరాలు ఇంకొక విధర్మం మనల్ని పాలించాయి. ఇంకొక రుగ్మత మనకేమొచ్చింది, అనైక్యత. ఏమిటి అనైక్యత? కలిసి లేము. 1000 సంవత్సరాలు ఒకడు పాలించాడు, దోచుకున్నాడు, మన జ్ఞానాన్ని దోచుకున్నాడు, మన సంపదను దోచుకున్నారంటే ఏకైక కారణం మనలో ఐక్యత లోపించడం. మనం చూస్తే సోమనాథ్ శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి అక్కడ నుండి వచ్చినటువంటి గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేసి దోచుకొని ఆ విగ్రహాన్ని పగలగొట్టి తన యొక్క సింహాసనం మెట్లకు పెట్టుకున్నాడు. ఇంత అన్యాయం మనకు జరిగింది. తర్వాత బృందావన నగరం మరియు మథురా నగరం మీద దాడి చేసి 21 రోజులు మథురా నగరాన్ని దోచుకోవడం జరిగింది. అక్కడ పెద్ద బంగారు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉండేది, 44 కేజీల పరమాత్మ విగ్రహం. దాన్ని కూడా కరిగించి ఏనుగుల మీద పెట్టి ఎత్తి పంపించారు ఎడారి మతాల దగ్గరికి. ఇన్ని జరిగాయి. తర్వాత మన జ్ఞానం మీద దాడి జరిగింది. నలంద, తక్షశిల అన్నటువంటి గొప్ప విద్యాలయాలు ఉన్నాయి. దాదాపు 20కి పైగా దేశాల నుండి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించేవారు. ఈ యొక్క మన సంపదను మాత్రమే కాకుండా మన జ్ఞానాన్ని కూడా కొల్లగొట్టాలని 10,000 మంది ఆచార్యులను అక్కడ సంహరించి దాదాపు 10 లక్షల పుస్తకాలను కాలిస్తే 6 నెలల సమయం పట్టింది ఆ జ్ఞాన గ్రంథాలు మొత్తం కాలిపోవడానికి. ఇంతగా దాడి జరిగింది. ఏకైక కారణం మనలో ఐక్యత లేకపోవడం. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఆంగ్లేయులు. 200 సంవత్సరాలు మేము బయటికి విద్య నేర్పిస్తాం, లేకుంటే వైద్యం నేర్పిస్తాము అని బయటికి మాటలు చెబుతూ లోపల ఆంతరికంగా ఏం చేశారు, మన యొక్క అంతో ఇంతో కొద్దిగా వివేకం తక్కువగా ఉన్నటువంటి మన సోదర సోదరీమణులైనటువంటి హైందవులను మత మార్పిడి చేశారు. మన స్వామీజీల మీటింగ్ జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే 20 నుండి 25 లక్షల మంది మతం మారారు. ఎంతమంది? 20 నుండి 25 లక్షల మంది. మనము సర్పంచ్ ఓట్లు వస్తే మన ఓటు వాడు మన సైడ్ వాడు ఒకడు అటు సైడ్ పోతే నిద్ర పట్టదు, ఓట్లు పోతాయి, ఒక ఓటు పాయనని. అలాంటిది 25 లక్షల మంది మన సోదర సోదరీమణులు, మన హైందవులు మతం మారారంటే ఎవరు ఆలోచించాలి? కాబట్టి ఈ రకంగా దాదాపు 1000 నుండి 1200 సంవత్సరాలు మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఎన్నో దాడులను ఎదుర్కొని మన ధర్మం గొప్పది కాబట్టి ఈ రోజు కూడా మనం నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ఐక్యతను మనం పెంచుకోవాలి, సమరసతను మనం కాపాడుకోవాలి. కులాలుగా మనం విడిపోతున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయ్యా సృష్టం గుణకర్మ విభాగశః. అయ్యా, నువ్వు చేసే పనిని బట్టి మేము వర్ణం చెప్పాము, కులం చెప్పామే, కానీ గడపల్లోనే మనము కులం ఆలోచించాలి. గడప దాటితే మనమందరం హిందువులం, బంధువులం అని భగవద్గీతలోనే చెప్పడం జరిగింది. తర్వాత జగద్గురువుల ఆదిశంకరాచార్యులు చండాలోస్తు సతు ద్విజోస్తు గురు రిత్తేశ్య మనీష్య మమ అన్నారు. ఎవరైతే సనాతన వైదిక హిందూ ధర్మాన్ని పాటిస్తారో వారందరూ సమానమే అని జగద్గురువుల ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. తర్వాత జగద్గురువులు రామానుజాచార్యుల వారు కొంతమంది ఓం నమో నారాయణాయ అన్నటువంటి అష్టాక్షరి మంత్రాన్ని నిమ్న కులము, చిన్న కులము అని ఒకరికి ఇవ్వము అంటే అది కాదు, నేను గుడి గోపురం ఎక్కి అందరికీ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఇస్తానని సమరసతను కాపాడినటువంటి మూర్తి ఎవరు? జగద్గురువులు రామానుజాచార్యులు. మనకు ఉడిపిలో కృష్ణయ్య ఉన్నారు. కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడమే కాదు, సమరసత గురించి చేసి పాటించి మనకు పాటించాలని ఉడిపిలో చేసి చూపించారు. భక్త కనకదాస్ అని ఉన్నాడు, చిన్న కులం వాడని గర్భగుడిలోకి అలౌ చేయలేదు అక్కడ ఉన్నటువంటి వారు.
అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ఎలాగైనా సరే అభిషేకం చేసేటప్పుడు నేను చూడాలి అని గుడి వెనక కిటికీలో నుండి చూస్తుంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి నిలబడ్డాడు భక్త కనకదాస్ కోసం. కాబట్టి మనకు మన శాస్త్రాలు కానీ, పరమేశ్వరుడు కానీ, ఋషి పరంపర కానీ, గురువులు కానీ, పెద్దలు కానీ ఏం చెప్పారు? సమరసత అన్నది చాలా ముఖ్యం. సమరసత అన్నది చాలా చాలా అవసరం. కృతయుగే జ్ఞాన శక్తి. కృతయుగంలో శక్తి ఏమిటి? జ్ఞానమే శక్తి. త్రేతాయుగే మంత్రశక్తి. త్రేతాయుగంలో మంత్రమే శక్తి. ద్వాపర యుగంలో శక్తి ఏమిటి? యుద్ధ శక్తిశ్చ. ద్వాపర యుగంలో పాశుపతాస్త్రమో లేకుంటే వరుణాస్త్రమో అవే శక్తి. కానీ కలియుగంలో శక్తి ఏమిటి? కలియుగే సంఘే శక్తి. మనం అందరం కలిసి ఉండడమే నిజమైనటువంటి శక్తి. మేము మొన్న చాతుర్మాస దీక్షలో భాగంగా బద్రీనాథ్ లో 41 రోజులు దీక్ష అయిపోయి వస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కాను సికింద్రాబాద్ కి. మా పక్కన ఒక మినిస్టర్ వచ్చారు. ఆయన ఏదో మన తెలుగు వారే. మినిస్టర్ కూర్చున్నాడు. స్వామీజీ, నేను మినిస్టర్ గా ఉన్నాను, నెక్స్ట్ టైం కూడా నేను గెలవాలి, మీరు ఆశీర్వదించండి అంటే, మీరు ధర్మబద్ధంగా చేస్తుంటే విజయీ భవ అన్నారు. ఇంకా మొదలు పెట్టాడు, స్వామి అంత స్వామి ఇంత స్వామి, నాకు అంత మెజార్టీ వచ్చింది ఇంత మెజార్టీ వచ్చిందని ఆయన చెప్తున్నారు. సరే మీది ఏ నియోజకవర్గం, ఎన్ని ఓట్లు ఉన్నాయని మేము అడిగితే 2,21,000 ఓట్లు ఉన్నాయి స్వామి. మా నియోజకవర్గంలో 30,000 మంది ముస్లింలు ఉన్నారు, 22,000 మంది క్రైస్తవులు ఉన్నారు. తర్వాత ఏం చెప్పాలా? 1,00,000 చిల్లర మంది ఎవరున్నారా? హిందువులు అనలేదు. 26,000 మంది రెడ్లు ఉన్నారు, 21,000 మంది బలిజలు ఉన్నారు, 18,000 మంది యాదవులు ఉన్నారు, ఇంతమంది వెలమలు ఉన్నారు, ఇంతమంది ఉపరవాళ్ళు ఉన్నారు, ఇంతమంది వైశ్యులు ఉన్నారు, ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఇంతమంది వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని మన కులాల పేరు లిస్ట్ అందించాడు నాకు. కారణం ఎవరు? మనమే. కార్తీక మాసంలో, పరమశివునికి ఇష్టమైన మాసంలో హిందువులందరం కూర్చొని వనభోజనం చేయాల్సింది పోయి, భరతమాత బిడ్డలమైనటువంటి మనమందరం కూర్చొని భిక్ష స్వీకరించి పరమాత్మ ప్రీతి చెందేలా చూడాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ దగ్గరికి పోయి రెడ్ల వనభోజనం అని ఒకడు పోయి పేపర్ ఇస్తాడు, యాదవుల వనభోజనం అని ఒకడు పోయి పేపర్ ఇస్తాడు, బలిజల వనభోజనం అని ఒకడు పోయి పేపర్ ఇస్తాడు, వెలిమల వనభోజనం అని వాడు పోయి ఇంకొకడు పేపర్ ఇస్తాడు. మనం కాదా నేర్పించింది? కాబట్టి అది మానుకోవాలి. మనమందరం హిందువులం, బంధువులం అన్నటువంటి సిద్ధాంతంలో మనం ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మనం శ్రీరాముని దూతలం, శ్రీకృష్ణుని వారసులం, పరమేశ్వరుని భక్తులం. ఆ రకంగా ముందుకు వెళ్ళి ఆ రోజు రామ భక్తులు వానరులందరూ కలిసి వాళ్ళని కట్టి సీతారాములను కలిపి అయోధ్యకు తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు వారిద్దరిని. అలాగనే మనం కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు, సోమనాథ్ నుండి పూరి జగన్నాథ్ వరకు ఉండవలసినటువంటి ధర్మము, నామము, రాజ్యము రామ మాత్రమే. కాబట్టి అందుకోసము ఖచ్చితంగా సంఘటితం కావాలి. ఈ సంఘటిత శక్తి ఎటువంటిదంటే, ఎవరైనా ఒక ఖడ్గం తీసుకొని అడవికి వెళ్ళొచ్చు, నేను సింహాన్ని చంపేస్తాను అని. ఇంకొకటి ఖడ్గం తీసుకొని పులిని చంపేస్తానని వెళ్ళొచ్చు. ఎవరైనా తేనెపార తీగల దగ్గరికి వెళ్తారా? రాయేస్తారా? కత్తితో తీసుకొని వెళ్తారా? ఇది పదునైన కత్తి, చంద్రగొడ్డలని. ఎందుకు వెళ్ళరు? ఒక్కసారి ఒక తేనెపార ఈగ మీద పడిందా రాయి, ఎవరు రియాక్ట్ అవుతారో సమస్తం అక్కడ ఉన్నటువంటి తేనెపార ఈగలన్నీ రియాక్ట్ అయ్యి వీడికి సినిమా చూపిస్తాయి. అలాగనే మనం కూడా కులాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా సమరసతగా మేమందరం హిందువులం, బంధువులం అని కలిసికట్టుగా ఉంటే ఏ విధర్మం వాడు మనల్ని ఏమీ చేయలేదు. ఎంత గొప్ప ధర్మం అంది మనది. ఈ రోజు ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించినటువంటి ధర్మం మన సనాతన ధర్మం. ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని అందించినటువంటి ధర్మం మన సనాతన ధర్మం. ప్రపంచానికి భాష లేని నాడు, ఎలా మాట్లాడాలో తెలియని నాడు పాణిని మహర్షి పరమేశ్వరుని దగ్గర తపస్సు చేస్తే మాహేశ్వర సూత్రాలు ఇచ్చి ప్రపంచానికి భాషను నేర్పించినటువంటి ధర్మం మన సనాతన ధర్మం. నిన్నటికి నిన్న కరోనా వచ్చినప్పుడు ఫైజర్ వాడు కనుక్కున్నాడు కరోనా వ్యాక్సిన్. ఒక్కొక్క వ్యాక్సిన్ 2,500 అన్నాడు. మనం ఒక్కొక్కరం 2 వ్యాక్సిన్లు వేసుకోవాలి. ఎంత? 5,000. ఎంతమంది ఉన్నాం? 145 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కరికి 5,000 మంది అంటే నరేంద్ర మోడీ ప్రధాని గారు చెప్పారు, అయ్యా ఇది పుణ్యభూమి,
వైద్యో నారాయణో హరి అంటున్నటువంటి ధర్మభూమి ఖచ్చితంగా ఇక్కడ వ్యాక్సిన్ తయారు అవుతుందని చెప్పిన 30 రోజులకే వ్యాక్సిన్ తయారై 60 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాం. అది మన సనాతన వైదిక ధర్మం, భరత భూమి యొక్క గొప్పదనము. ఇలా చూసుకుంటూ పోతే తన పితృదేవతలకు, తన యొక్క పైన ఉన్నటువంటి తరానికి మోక్షాన్ని ఇవ్వడానికి గంగనే భూమి మీదకి తీసుకొచ్చినటువంటి భగీరథుడు పుట్టినటువంటి ధర్మం మన సనాతన ధర్మం. కానీ ఈ రోజు మనం ఎట్లున్నామంటే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. మనం పాటించట్లేదు, మన కింది తరాలకు అందించట్లేదు మన ధర్మాన్ని. కేవలం వాళ్ళలా వీళ్ళిలా ఆ ఋషిలా లేకుంటే మా పెద్దలిలా అని చెప్పుకుంటూ పోతున్నామే కానీ మనం పాటించి మన కింది తరాలకు మన ధర్మాన్ని అందించలేకపోతున్నాం. అందుకే మనము మొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రొటెక్ట్ సనాతన ధర్మ. మన యొక్క శాస్త్రాల మీద కానీ, మన యొక్క దేవి దేవతల మీద కానీ, మన దేవాలయ వ్యవస్థల మీద కానీ, మన గురువుల మీద కానీ, మన సంస్కృతి మీద కానీ, మన సాంప్రదాయాల మీద కానీ, మన ఆచార వ్యవహారాల మీద కానీ ఎవరైనా వేలు వెత్తి చూపిస్తే తాట తీస్తామని ఖచ్చితంగా చెప్పాలి. ప్రొటెక్ట్ సనాతన ధర్మ. రెండవది పర్ఫెక్ట్ వైజ్ సనాతన ధర్మ. ఇది చాలా ముఖ్యం. మన ధర్మంలోని జ్ఞానాన్ని, భక్తిని, ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. మనము టీ బంకు దగ్గర కూర్చొని 3 న్యూస్ పేపర్లు 6 టీలు తాగమంటే తాగుతామా లేదా? 3 న్యూస్ పేపర్లు 6 టీలు. పార్క్ లో కూర్చొని 2 వీక్లీ మ్యాగజైన్లు 4 మంత్లీ మ్యాగజైన్లు తిప్పేయమంటే తిప్పేస్తాం. కానీ మన భగవద్గీత, మన రామాయణం, మన దేవి భాగవతం, మన శివ పురాణం మనం చదువుతున్నామా? చదవట్లేదు. పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ. మన ధర్మంలోని జ్ఞానాన్ని, భక్తిని, ధర్మాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకొని మనం జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి జై శ్రీరామ్ అనడం ఈజీ, కానీ రామాయణంలో రాముని గుణగణాలు తీసుకొని వాటిని మన జీవితంలో మనం కూడా పాటించాలి. అన్ని పాటించినప్పుడే ఆ యొక్క పరమాత్మకు నిజంగా మనం ప్రీతి చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ అంటే ఖచ్చితంగా మన ధర్మంలోని జ్ఞాన, భక్తి ధర్మాలను తెలుసుకొని పాటించి ఉద్ధరించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే శాస్త్రాలు, గురు వాక్యాలు, పెద్దల ధర్మ వాక్యాలు మనకు దూరం అయ్యాయి. కాబట్టి మన ధర్మ గొప్పతనం ఏంటో, మన ధర్మం యొక్క విలువ ఏంటో, ఆ ధర్మం మీద మనకు స్వ అభిమానం అన్నది లోపించింది. అది తెలుసుకున్నప్పుడే, వాటి విలువ తెలుసుకొని అర్థం చేసుకొని పాటించినప్పుడే మనం ఖచ్చితంగా హిందువుగా ఉండగలుగుతాం. తర్వాత చివరిగా ప్రమోట్ సనాతన ధర్మ. మన ధర్మాన్ని కింది తరానికి ఖచ్చితంగా అందించాలి. మా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఒకసారి, స్వామీజీ నాకు 108 భజన పాటలు వస్తాయి స్వామీజీ అన్నాడు. ఎన్ని భజన పాటలు? 108 భజన పాటలు. సరే మంచిదని అంటే, ఏం స్వామి ఒక శాలువ కూడా కప్పరి స్వామి, మీకు ఎన్నో కప్పుతుంటారు కదా, మాకు కప్పండి అంటే, నేను శాలువాలు కప్పని ఒక ప్రశ్న అడుగుతా చెప్తావా అన్నా. అడగండి స్వామి, శివ భజన అడుగుతారా, అయ్యప్ప భజన అడుగుతారా, అమ్మవారి భజన అడుగుతారా, ఏ భజన అడుగుతారో అడగండి అన్నారు. అవేం అడగను, నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి? నీకు 108 భజన పాటలు వస్తాయి కదా, నీకు ఇప్పుడు 75 సంవత్సరాలు కదా, సరే నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయంటే, నా మనవడు భజనకే రాడు స్వామి. అంతేనా కదా? అదే నీకు 20 సెంట్లు స్థలం ఉంటే నీ మనవనికి ఎన్ని సెంట్లు ఇస్తావు? 20 పక్కాగా ఇచ్చి ఒకటి ఉత్త అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం కూడా చేసి ఇస్తావు, ఎందుకైనా అవసరం పడుతుందని. నీ దగ్గర 20 తులాలు బంగారం ఉంటే కింది తరానికి ఎన్ని ఇస్తావు? 20 తులాలు ఇస్తావు. నీ స్థిర చర ఆస్తులు ఇవ్వడానికి అంత శ్రద్ధ చూపిస్తున్నావే. ఇంత విలువైన, ఇంత గొప్పదైన, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అనాది అయిన సనాతన వైదిక ధర్మాన్ని, నీ ధర్మాన్ని నీ కింది తరానికి నువ్వు ఇవ్వడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. దాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ముందే ఈ పిల్లలను చైనా అంటే ఆ చైనా కాదు, చైతన్య నారాయణ, ఆ చైతన్య నారాయణలో చదివిస్తారు. వాడు ఒక రోబోలా తయారవుతాడు. పండగలకి ఇంటికి వస్తారు, అమ్మ లేపుతుంటే నాన్న కొద్దిసేపు పడుకొని ఆడ సివిల్స్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ చేయాలి కదా అంటారు. వాడిని ఉదయాన్నే లేపి సూర్య భగవాను చూపించి ప్రత్యక్ష దైవం ఆయనని నమస్కారం చేపించి యోగాసనాలు నేర్పించు.
శ్రీరాముని యొక్క మందిరానికి తీసుకెళ్లి పితృవాక్య పరిపాలన కోసము 14 సంవత్సరాల అడవికి వెళ్ళినటువంటి మహానుభావుడని చూపించు. గణపతి దేవాలయానికి వెళ్ళి తన తల్లిదండ్రుల్లోనే సమస్త లోకాలు ఉన్నాయని మాతృదేవ భవ పితృదేవ భవ అన్నటువంటి అంశాన్ని పాటించినటువంటి మహానుభావుడని గణపతి దేవాలయానికి వెళ్ళి చూపించు. తర్వాత పరమశివుని దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి క్షీరసాగర మదనంలో విషయం వస్తే లోక కళ్యాణం కోసం విషయాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఈయనని చూపించు. అలా నువ్వు చూపిస్తున్నావా? చూపించట్లేదు. చివరికి నీకు వృద్ధాశ్రమం చూపిస్తుంది. అంతేనా కదా? కాబట్టి మన సనాతన ధర్మాన్ని, మన గొప్పదైన విలువైన పురాతన అనాది అయినటువంటి సనాతన ధర్మాన్ని కింది తరానికి ఖచ్చితంగా ఇవ్వగలగాలి. చూడండి, భగవద్గీత 701 శ్లోకాలు ద్వాపర కలియుగ యుద్ధ సంధిలో చెబితే దాదాపు 5 నుంచి 6,000 సంవత్సరాల తర్వాత కూడా 701 శ్లోకాలు ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా ఈ రోజు మన చేతిలోకి వచ్చిందంటే దాని వెనుక ఎంతమంది తపస్సు ఉండాలి, ఎంతమంది తమ జీవితాన్ని దారపోసి ఉండాలి. కాబట్టి మనం కూడా 1000 సంవత్సరాల కిందికి అందించలేకపోయినా కనీసం కింది తరానికి మన ధర్మాన్ని మనం అందించుకోగలగాలి. ఈ రకంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం పాటిద్దాం, మన ధర్మాన్ని మన కింది తరానికి అందిద్దాం. అప్పుడు మాత్రమే ఈ సనాతన ధర్మం మన భరతమాత విశ్వగురు స్థానంలో ఖచ్చితంగా నిలబడి తీరుతుంది. దానికి మన వంతుగా ఖచ్చితంగా మనమే కృషి చేయాలి. ఎంతమంది మహానుభావులండి! ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎంతో మంది విధర్మీయులు దాడి చేస్తుంటే దేవాలయాలు కూలగొడుతున్నారు. తర్వాత మన యొక్క మాతృమూర్తులను మానభంగాలు చేస్తున్నారు. అక్కడ మహారాష్ట్రలో అడ్డు నిలబడి ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ సింగ్ లాంటి మహానుభావులు వారి జీవితాన్ని త్యాగం చేసి నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు తిరుమల వెంకన్న ఆలయం ఉంది, శ్రీశైలం మల్లన్న ఆలయం ఉంది, కంచి కామాక్షి ఆలయం ఉంది, మధుర మీనాక్షి ఆలయం ఉంది. లేకుంటే స్తంభాలు మిగిలేవి, ఏవి ఉండేవి కాదు. వారి జీవితంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి జీవితంలో 27 సంవత్సరాలు యుద్ధాలే చేశాడు సనాతన ధర్మ రక్షణ. మనం పక్కింటి వాళ్ళతో కొట్లాడితే రాత్రి నిద్ర పట్టదు, కానీ ధర్మాన్ని రక్షించాలి, నా హిందూ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని 27 సంవత్సరాలు తన జీవితంలో యుద్ధాలే చేస్తున్నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. తర్వాత పూజ్య డాక్టర్ హెగ్డే వారు 1925వ సంవత్సరంలో అతి తక్కువ మందితో ఇంత దివ్యమైన భవ్యమైనటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని స్థాపించి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడి కింది తరాలకు కూడా పరిచయం చేసి ప్రపంచ శాంతి కొరకు సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని ఆ రోజు 100 సంవత్సరాల క్రితం మొదలు పెడితే ఈ రోజుకి 100 సంవత్సరాలైనా ఎన్నోసార్లు నిషేధించబడిన దాదాపుగా 50 లక్షల మంది కరసేవకులతో 44,000కు పైగా సంఘాలతో 40 దేశాలలో ఇంత గొప్పగా కేవలం నిస్వార్థంగా దేశం కోసం, ధర్మం కోసం, ప్రపంచ శాంతి కోసం నిలబడింది రాష్ట్రీయ స్వయం సేవక్. ఇంత గొప్పగా ఇంతమంది ఇన్ని విధాలుగా మన ధర్మం కోసం పాటుపడుతుంటే మనం ఎట్లున్నాం? నా ఇల్లు బాగుంటే చాలు, నా కొడుకు అమెరికాలో వీసా వస్తే చాలు, నా కూతురికి మంచి అల్లుడు దొరికితే చాలు, నా మావానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నాం. అలా ఉండకూడదు. మన యొక్క కుటుంబాన్ని బాధ్యత చేసుకుంటూ ఖచ్చితంగా పుట్టినటువంటి ధర్మం కోసం, పుట్టినటువంటి దేశం కోసం ఖచ్చితంగా మన సమయాన్ని, శక్తిని, మన బుద్ధిని ఖచ్చితంగా కేటాయించి తీరాలి. అందుకోసమే ఈ యొక్క శతాబ్ది ఉత్సవాలు. మన హిందువును హిందువుగా ఉంచడానికి ప్రయత్నమే ఈ శతాబ్ది ఉత్సవాలలో. కాబట్టి ఈ రకంగా మనం కూడా అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచైనా నా దేశం నాకు ముఖ్యం, నా జాతి నాకు ముఖ్యం, నా ధర్మం నాకు ముఖ్యం, నా ఇంటి అభివృద్ధితో పాటు నా ధర్మాన్ని కూడా నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను అని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల నుండి ఆ గొప్ప సంకల్పాన్ని చేసి పూజ్య హెగ్డే వారికి, లేకుంటే గురూజీ వారికి, లేకుంటే అత్యంత త్యాగశీలి, ధైర్యశీలి, శౌర్యశీలి అయినటువంటి వీర సావర్కర్ గారు దాదాపు 2 సార్లు యావజ్జీవం
సనాతన హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ఆయన 14 సంవత్సరాలు అండమాన్ నికోబార్ దీవులలో అంత శిక్ష అనుభవించినందుకు వాళ్ళందరికీ మనం చూపించే కృతజ్ఞత, మనమందరం సమరసతతో అందరం ఏకమై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుండి పూరి జగన్నాథ్ వరకు రామనామం, రామ రాజ్యం, రామ ధర్మం మాత్రమే ఉండాలి. దానికోసము ఖచ్చితంగా మనమందరము వీలైనంతగా మన సాయ శక్తుల ప్రయత్నించి మన ధర్మ ధ్వజాన్ని విశ్వగురు స్థానంలో, మన భరత మాతను ఈ యొక్క జగద్గురు స్థానంలో ఖచ్చితంగా నిలబెట్టాలని ఆ పరమేశ్వరుని కూడా కోరుకుంటూ, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, గో మాతాకి, గో మాతాకి, గోమాతకి జయ అంటే బాగా జయ అంటే. మనం గోవును పూజిస్తాం, గోవును ఆరాధిస్తాం, గోమాతలో 33 కోట్ల దేవతలు ఉన్నాయని అభిషేకం చేస్తాం, పూలదండ వేస్తాం. కానీ ఏం చేస్తాం? గోవును ఎవరో ఒక మాంసం ముద్దలా చూస్తారో వాళ్ళ దగ్గరకే పోతాం అరటి పండ్లు గోమాతకు తీసుకురావడానికి, వాళ్ళ దగ్గరకే పోతాం పూలదండలు గోమాతకు వేయడానికి. అది న్యాయమా? ధర్మమా? ధర్మమా? అంతే అంటారా కాదంటారా? కాబట్టి ఎవరు మన విశ్వాసాన్ని గౌరవిస్తారో, ఎవరు మన గోమాతను గౌరవిస్తారో వారి దగ్గరనే మనము కొనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, గో మాతాకి, గో మాతాకి. మన స్వయం సేవక్ సంఘం 1952వ సంవత్సరంలో గోహత్య నిషేధ చట్టాన్ని ఏర్పరచాలని 1,75,00,000 సంతకాలు చేపించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంత గొప్పగా. కాబట్టి మనం కూడా అందరం సంఘటితమై కులాలకు ప్రాంతాలకు అతీతంగా మనమందరం మాకు గోహత్య నిషేధ చట్టం కావాలని ఖచ్చితంగా మనము గోమాతను మన జాతీయ జంతువుగా ప్రకటించుకోబోతున్నాం. తర్వాత గంగా మాతాకి, గంగా మాతాకి. చూడండి, ఇంత గొప్ప కార్యక్రమం, ఇంతమంది కలిశారు, ఇంత వెనుక బ్యాక్గ్రౌండ్ లో స్టేజ్ కానీ చైర్లు కానీ ఇంత జరిగాయి. నా చైర్ అయితే నేను తెచ్చుకోలేదు, మీ చైర్ తెచ్చుకున్నారా? మీ చైర్లు మీరు తెచ్చుకున్నారా ఇంటికా నుంచి? ఎంతమంది కనీసం నెల ముందు నుంచి, నన్ను 20 రోజుల ముందు అడిగారు. ఎంతమంది వారి మనసులో పెట్టుకున్నారు, ఈ రోజు బయటికి తీసి మనందరికి ఏర్పరిచారు ఈ మీటింగ్. అంతే అంటారా కాదంటారా? కాబట్టి వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరెంటాలు కాదు కదా. కానీ మన గంగామాత చూడండి, మొన్న మహాకుంభమేళ జరిగిందా? వెళ్ళొచ్చారా? 144 సంవత్సరాల తర్వాత మన సనాతన వైదిక ధర్మంలోని గొప్ప ఆచారం మహాకుంభమేళ. ఆ మహాకుంభమేళలో గంగామాత ప్రయాగలోనే ఉండి 65 కోట్ల మంది హిందువులను కలిపింది మహాకుంభమేళలో. बोलो गंगा माता की, बोलो गंगा माता की, बोलो गंगा माता की, भू माता की, भू माता की, भू माता की. మనం భూమి వెంటనే మన ఫ్లాట్ రేటు పెరిగిందా లేదా? పోయిన సంవత్సరం 5 లక్షలు ఉన్నారు, ఈసారి 5.5 అయిందే, 2 రూపాయలు ఒకటి వస్తుందా రాదా? ఇలాగనే ఆలోచిస్తాం. కానీ ఈ భూమిని కాపాడే వాళ్ళు ఉన్నారు చుట్టూ, ఉన్నారా లేదా? ఈ రోజు మనం ప్రశాంతంగా మైక్ లో మాట్లాడుతున్నాం, మీరు వింటున్నాము, ఆడ వంటలు అవుతున్నాయి, ఇంట్లో పడుకుంటున్నాము, హ్యాపీగా నిద్రపోతున్నాం అంటే ఎవరో చుట్టూ రక్షణగా లక్ష్మణ రేఖగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? కాబట్టి వారిని కూడా మనం ఒకసారి తలుచుకొని ఈ గొప్పగా వారి జీవితాన్నే త్యాగం చేసి చలికి ఎండకు కూడా దేశ రక్షణగా ఉన్నటువంటి సైనికులందరికీ మనము ఒకసారి ఈ రకంగా మనమే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎవరో పైనుండే వాళ్ళు కాపాడుతారు, లేకుంటే అక్కడుండే వాళ్ళు కాపాడుతారు, లేకుంటే ఆ దేవాలయంలో ఉండేవాడు కాపాడుతారంటే కాదు. ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. మొదటి లోపం ఒక్కటే రుగ్మత ఉంది మనలో, సమరసత లోపించింది. ఏం లోపించింది? సమరసత. నెక్స్ట్ నాగర్ కర్నూల్లో వనభోజనాలు ఏం జరగాలి? హిందూ వన భోజనం జరగాలి. ఏం జరగాల? హిందూ వన భోజనం. నేను కూడా వచ్చి భిక్ష చేస్తాను. హిందూ వన భోజనం మాత్రమే జరగాలి నాగర్ కర్నూల్లో. ఎందుకంటే మొన్న పెహల్గామ్ లో ఉగ్రముఖలు నీది ఏ కులము అని చంపలేదు, ఏ కులము అని అడిగి చంపారా? ఏం అడిగి చంపారు? నీది ఏ మతము అనేది చంపారు. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మన దగ్గరనే క్లారిటీ లేదు.
అంతేనా కాదా? కాబట్టి మనకి ఏ క్లారిటీ కావాలి? గడప లోపలే కులం, గడప దాటితే మనమందరం హిందువులం, బంధువులం అన్నటువంటి క్లారిటీ స్ట్రాంగ్ గా ఉంటే ఏ విధర్మమో ఏమి చేయలేరు. చివరికి వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. మొన్న కూడా ఒక విధర్మంలోని వారి గొప్ప దేవుడు అనుకునే ఆయన క్లాత్ ను పరీక్ష చేస్తే DNA టెస్ట్ ఏమని తేలింది? అది కూడా మనదే. ఎక్కడ గొప్ప తిన్నా అదేంటి మనదే ఉంటది. దాంతో మనకు ఎప్పటి నుంచో క్లారిటీ ఉంది. వాళ్ళు త్వరలో కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో గొప్పదైన జ్ఞానం కానీ, గొప్పదైన ధర్మం కానీ, గొప్పదైన సంస్కృతి కానీ, గొప్పదైన సాంప్రదాయం కానీ, గొప్పదైన భక్తి కానీ ఒక్కటే ఒకటి సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ హిందూ ధర్మంలో మనం జన్మించినందుకు, హిందువుగా జీవిస్తూ మనం గర్వించుకుంటూ మనం కలిసి ఉండి ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, అటువైపుగా పరమేశ్వరుడు గురు పరంపర మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి.